పాట ఉంది. కన్న తల్లి చేర్చునట్లు నిన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును, మన దేవుడు కౌగిటిలో హత్తుకునేవాడు, మన చింతలను బాపే దేవుడు. ఆయన అంటున్నాడు, కన్న తల్లి చేర్చినట్లు నేను మిమ్మల్ని చేర్చెదను. నువ్వు ఆ పాపను అందరూ వదిలేసిన ఆదరించడానికి ఎవరో ఒకరిని దేవుడు ఏర్పరిచాడు. కానీ దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను ఆదరించెదను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. ఎక్కడో 100లో 1000లో ఒక తల్లిదండ్రులు అలా ఉండొచ్చు, కానీ 999 అందరు తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని ఎంతగానో ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడతారు. రీసెంట్గా నేను ఒక న్యూస్ చూశాను. ఒక తండ్రి తన వారికి ఒకే ఒక కుమారుడు. ఆయన 18 years బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు తండ్రి అడిగాడంట, నా కుమారుడా, నా బాబు, నీకు 18th బర్త్డేకి నీకు ఏమరా గిఫ్ట్ కావాలా అని అడిగితే ఆయన చెప్పాడంట, నాకు 2 లక్షలు పెట్టి నాకు ఒక మంచి బైక్ తీసియాల డాడీ. ఓకే అని చెప్పి 2 లక్షలు పెట్టి బైక్ తీసిచ్చినారు. వీడేం చేశాడంటే ఆ బైక్ని తీసుకొని నా ఫ్రెండ్స్తో నేను ఎంజాయ్ చేయాలి, అందరికీ చూపించుకోవాలని ఆ బైక్ని స్టంట్స్ చేసుకుంటూ పైకి ఎత్తుతా కింద